నమస్తే. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక కీలకమైనటువంటి పరిణామం చోటు చేసుకుంది. అదేంటంటే జనసేనాని పవన్ కళ్యాణ్‌తో మాజీ క్రికెటర్ అంబటి రాయుడు భేటీ. 2 గంటల పాటు చర్చలు జరిపినటువంటి రాయుడు ఏ నిర్ణయం తీసుకోబోతున్నారు అనేది కీలకంగా మారింది. ఇప్పటికే జనసేనలో అంబటి రాయుడు చేరుతున్నారు అనే వార్త బాగా వైరల్ అయినటువంటి నేపథ్యంలో ఆయన కలయిక భేటీ ఇప్పుడు అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. వాస్తవానికి కొద్ది రోజుల క్రితం ఆయన వైసీపీలో చేరారు. చేరిన 10 రోజుల్లోపే ఆయన పార్టీలోంచి బయటకు వచ్చారు. ఒక పోస్ట్ పెట్టారు, నేను రాజకీయాల్లో ఉండటం లేదు అని చెప్పి. ఇట్లాంటి క్రమంలో ఆయన జనసేనానితో భేటీ కావడం చాలా ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతుంది రాజకీయ వర్గాల్లో. వాస్తవానికి ఆయన వైసీపీ నుంచే గుంటూరు ఎంపీ టికెట్ ఆశించారు. కానీ అనూహ్య మార్పుల నేపథ్యంలో ఆయనకు మొండి చేయే చూపించారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇట్లాంటి క్రమంలో ఆయనకు అత్యంత ప్రాధాన్యత దక్కలేదు, చిన్న చూపు చూస్తున్నారని చెప్పి మరి బాధపడ్డారో లేకపోతే ఏంటో తెలియదు. మామూలుగానే ఆయన చాలా సెన్సిటివ్ మైండ్ అంబటి రాయుడు. క్రికెట్లో కూడా అదే రకమైనటువంటి ధోరణి కనబరుస్తారు. ఇట్లాంటి సందర్భంలో జనసేనానితో ఆయన మాట్లాడటం ఆల్రెడీ దాదాపు ఖరారైంది. ఇక అధికారికంగా ఒక ప్రకటన చేయాలి, ఆయన కండువా కప్పుకుంటున్నారు జనసేనది అనేది ప్రచారం జరుగుతుంది. ఆయన ప్రధానంగా గుంటూరు జిల్లాకు సంబంధించి రాజకీయాల్లో కీలక పాత్ర పోషించబోతున్నారు జనసేన తరపున అనేది వినిపిస్తుంది. వాస్తవానికి కాపు సామాజిక వర్గానికి సంబంధించి అంబటి రాయుడు జనసేనాని పవన్ కళ్యాణ్తో జత కలవడం చాలా ఇంట్రెస్టింగ్ అయినటువంటి అంశంగా మనం చెప్పుకోవాలి. వాస్తవానికి తెలుగుదేశం పార్టీతో జనసేన పొత్తు పెట్టుకుంది. 2 పార్టీలు కలిసి 2024 ఎన్నికలకు వెళ్తున్నాయి. ఇలాంటి క్రమంలో ఒక ప్రత్యక్ష కార్యాచరణ, అలాగే ఉమ్మడి పోరాటం, మేనిఫెస్టో ఇవన్నిటిల్లో బిజీగా ఉన్నారు. ఇప్పటికే తెలుగుదేశం పార్టీ ఆయా కార్యక్రమాల ద్వారా జనసేనను ఒక భాగం చేసింది. ఇటువంటి నేపథ్యంలో అంబటి రాయుడు పార్టీలోకి వస్తే చాలా జోష్ ఉంటుంది. ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కాపు ఓటు బ్యాంక్ ఒక రకంగా టర్న్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. గతంలో ఉన్నటువంటి పరిస్థితులు ఇప్పుడు లేవు, ముఖ్యంగా జనసేన గురించి. ఇలాంటి సందర్భంలో అంబటి రాయుడు ఆయన పార్టీలో చేరి గుంటూరు నుంచి ఏదో ఒక స్థానం నుంచి ఎమ్మెల్యే లేదా ముఖ్యంగా ఎంపీ టికెట్ ఆశిస్తున్నారు. దానికి సంబంధించి ఇంక మరి ఎలాంటి చర్చ జరుగుతుంది, ఎలా నిర్ణయం తీసుకుంటారనేది కీలకంగా మారింది. ఎందుకంటే మరి సీట్ల సర్దుబాటులో కూడా ఇక్కడ 2 పార్టీలు కలిసి కూర్చొని మాట్లాడుకొని నిర్ణయం తీసుకోవాలి. కాబట్టి ఆయన పార్టీలో చేరిన తర్వాత ఏ రకమైనటువంటి ప్రాధాన్యత కల్పిస్తారు అంబటి రాయుడికి అనేది చాలా ఇంట్రెస్టింగ్గా మారింది. ఇప్పుడు రాజకీయ వర్గాల్లో అదే చర్చ జరుగుతుంది. ఎందుకంటే వైసీపీలోంచి బయటకు వచ్చారు, పార్టీలో చేరిన 10 రోజులకే ఆయన బయటకు వచ్చారు. ఇలాంటి క్రమంలో నేను రాజకీయాలకు దూరంగా ఉంటానని ఒక ప్రకటన చేశారు. కానీ జనసేనాని దగ్గరికి వెళ్ళారు. చాలా కీలకంగా మారినటువంటి అంశం. ముఖ్యంగా గుంటూరు జిల్లాకు సంబంధించి కాపు సామాజిక వర్గం ఆయన్ని ప్రెజర్ కొద్ది తీసుకువచ్చి వేరే పార్టీలో ఉండటం కాదు, మన పార్టీ అంటే జనసేనలోకి అయితే ఒక గుర్తింపు ఉంటుంది, రానున్న కాలంలో తెలుగుదేశం జనసేన కలిసే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నాయి అనేది ఆయనకి చెప్పడం, విని వెంటనే ఆయన వైసీపీకి గుడ్ బై చెప్పడం, 2-3 రోజులు గ్యాప్ ఉండి తాజాగా కలవటం చాలా కీలకంగా మారింది. జన సైనికులు కూడా ఒక రకంగా ఆయన రాకను ఆహ్వానిస్తున్నారు, స్వాగతిస్తున్నారు. రానున్న రోజుల్లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి, అంబటి రాయుడికి పార్టీలో ఏ రకమైనటువంటి ప్రాధాన్యత దక్కుతుందనేది కీలకంగా మారినటువంటి అంశం.